వెల్కమ్ టు ఇన్ఫో 91. నా పేరు వినయ్. నథింగ్ ఫోన్ 1. సో నథింగ్ ఫోన్ 1 అన్బాక్స్ చేస్తున్నాను ఈరోజు. ఫస్ట్ నేను ఇది ఎందుకు చేస్తున్నానో చెప్పాలనుకుంటున్నాను. నేను యాక్చువల్గా చాలా రోజుల నుంచి ఈ నా ఫోన్ మారుద్దామనేసి ప్లాన్ చేస్తున్నాను. సో మార్కెట్లో ఏమేమి ఉన్నాయనేది కూడా రీసెర్చ్ చేశాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మెయిన్గా త్రీ పాయింట్స్ని చూస్తున్నాను. ఏంటంటే ఫస్ట్ వచ్చేసి క్వాలిటీ, నెక్స్ట్ వచ్చేసి చూడడానికి కొంచెం ప్రీమియంగా ఉండాలి, తర్వాత సపోర్ట్. సో మనకు తెలుసు సపోర్ట్ అనేది ఎంత ఇంపార్టెంట్. ఎందుకంటే ఫోన్ కొన్న తర్వాత ఏదైనా ఇష్యూస్ వచ్చినా సపోర్ట్ ఎలా ఉంటుంది, ఏదైనా సాఫ్ట్వేర్ ఇష్యూస్ అయినా, లేదంటే ఏదైనా ఓటీ అప్డేట్స్, సెక్యూరిటీ అప్డేట్స్, సో ఎలా ఉంటాయి అనేది మెయిన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వాలిటీ అండ్ సపోర్ట్, దెన్ లుక్ అండ్ ఫీల్, చూడడానికి మనకి ఎలా ఉంది, ప్రీమియంగా ఉందా లేదా. సో ఇది చూసి నేను మెయిన్గా మన మార్కెట్లో ఉన్నది ఏమేంటి అని చూశాను. సో ఫస్ట్ చాలామంది ప్రిఫర్ చేసేది యాపిల్. సో యాపిల్ అనేది క్వాలిటీ, స్టాండర్డ్ అనేది చాలామంది చూస్తారు. సో అదొకటి. ఇంకొకటి వచ్చేసి శాంసంగ్ వచ్చేసి క్వాలిటీ బాగానే ఉంటుంది, సపోర్ట్ బాగానే ఉంటుంది, బట్ సాఫ్ట్వేర్ వచ్చేసరికి దాంట్లో చాలా బ్లోట్వేర్ ఉంటుంది. శాంసంగ్ నేటివ్ అప్లికేషన్స్ చాలా ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే చూడ్డానికి అది ఆండ్రాయిడ్ లాగా అనిపించదు మనకి. సో దాంట్లో చాలా యాడ్ ఆన్ శాంసంగ్ ఫ్లేవర్ చాలా ఉంటుంది. సో శాంసంగ్ అనేది నేను పక్కన పెట్టేశాను. నెక్స్ట్ యాపిల్ అనేది ఎందుకు పక్కన పెట్టేశానంటే అది చాలా ఎక్స్పెన్సివ్. సో అదొక రీజన్. నెక్స్ట్ వచ్చేసి పిక్సెల్. సో బెస్ట్, మనకి పిక్సెల్ అనేది బెస్ట్ ఆల్టర్నేటివ్గా చెప్పుకోవచ్చు, కానీ మన ఇండియాలో రిలీజ్ చేయట్లేదు. సో ఇప్పుడు 6A అనౌన్స్ చేశారు. మేబీ వెరీ సూన్ ఇట్ విల్ బీ రిలీజ్డ్ ఇన్ ఇండియా. సో నెక్స్ట్ వచ్చేసి యాక్చువల్గా వన్ ప్లస్ కూడా నా లిస్ట్లో ఉండేది, బట్ వన్ ప్లస్ అనేది ఇప్పుడు అపోతో టైప్ అయిపోయి అదంతా చాలా మారిపోయింది. సో అది ఓఎస్ కానీ, దానికి వచ్చే ఛార్జర్ కానీ కంప్లీట్గా ఒప్పో ఫ్లేవర్ వచ్చేసింది. సో అందుకనే వన్ ప్లస్ కూడా నేను పక్కన పెట్టాను. నేను కరెంట్ యూజ్ చేసేది కూడా వన్ ప్లస్, కానీ వన్ ప్లస్ నేను ప్రిఫర్ చేయలేదు. సో నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఏంటని చూసినప్పుడు సో నథింగ్ ఫోన్ 1. సో నథింగ్ ఫోన్ 1 కూడా ఎందుకు నేను ప్రిఫర్ చేస్తున్నాను అంటే కాల్పై వన్ ప్లస్ నుంచి బయటకు వచ్చి నథింగ్ కంపెనీ స్టార్ట్ చేసి ఇయర్ వన్ కూడా చాలా మార్కెట్లో చాలా బాగా రన్ అవుతుంది. క్వాలిటీ కూడా బాగుంది అండ్ ఫ్రెష్ యూజర్ ఇంటర్ఫేస్, దట్ ఈస్ గ్లిప్ ఇంటర్ఫేస్ అండ్ స్టాక్ ఆండ్రాయిడ్. సో అందరు చూసే ఉంటారు బ్యాక్ ఎల్ఈడి లైట్స్. సో అది కూడా వన్ ఆఫ్ ద రీజన్. సో ఆబ్వియస్గా నథింగ్ ఫోన్ 1 కూడా బాగుంటుంది అనేసి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో అన్బాక్స్ చేసేద్దాము. ఫైనల్గా నథింగ్ ఫోన్ 1 అన్బాక్స్ చేస్తున్నాము. నాకైతే చాలా ఎక్సైటింగ్గా ఉంది. చూద్దాం ఎలా ఉందో. ఇదైతే క్రాస్ ఓవర్ ప్యాకేజింగ్. నేను ఇక్కడ క్రాస్ ఓవర్లో ఆర్డర్ చేశాను. వీళ్ళు మనకి 20% ఆఫ్ కూపన్ కూడా తెచ్చినట్టున్నారు నెక్స్ట్ టైం పర్చేస్ కోసం. సో ఇదైతే పక్కన పెట్టిద్దాము. నథింగ్ ఫోన్ 1 బాక్స్ అయితే ఇది. దీన్ని మనకి అన్బాక్స్ చేయడానికి సీజర్స్, నైఫ్ అలాంటివి ఏం అవసరం లేదు. ఇక్కడ రెడ్ కలర్ ఉంది కదా, సో దాంతో మనం పీల్ ఆఫ్ చేయొచ్చు. కంప్లీట్ రౌండ్గా వచ్చేస్తుంది. సో పైన మనకు అది ఓపెన్ అయిపోతుంది. ప్యాకేజింగ్ అయితే నథింగ్ ఫోన్ 1 లాగానే న్యూగా ఉంది. దీన్ని అయితే మనం సీజర్స్ అవేం వాడకుండానే అన్బాక్స్ చేయొచ్చు. ఇంకా మనకు బాక్స్ మీద ఏం మెన్షన్ చేశారంటే సీరియల్ నెంబర్స్, IMEI నెంబర్స్, మోడల్ వచ్చేసి A063, కలర్ బ్లాక్, రామ్ 256GB, ర్యామ్ 8GB. బాక్స్లో అయితే 2 ట్రేస్ ఉన్నాయి. ఫోన్ అయితే బయటకు తీసేద్దాం మనము. ఇంకా పేపర్ వర్క్, సిమ్ ఎజెక్టర్ పిన్, ట్రాన్స్పరెంట్ డిజైన్, Type-C కేబుల్, పేపర్ వర్క్, యూజర్ మాన్యువల్, అంతే బాక్స్లో. నథింగ్ కూడా బాక్స్లో ఛార్జర్ ప్రొవైడ్ చేయట్లేదు. ఫోన్ అయితే మనం తీసేద్దాము. ఫోన్ అయితే చూడడానికి ప్రీమియం లుక్ ఉంది. గ్లిఫ్ యూజర్ ఇంటర్ఫేస్, 15 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్, 5 వాట్స్ రివర్స్ ఛార్జింగ్, వాల్యూమ్ రోకర్స్, స్టీరియో స్పీకర్ అవుట్పుట్, Type-C ఛార్జింగ్ పోర్ట్, సిమ్ ట్రే విత్ డ్యూయల్ సిమ్, గ్యాస్ కట్ కూడా ఉంది దీనికి. ఇది IP53 వాటర్ రెసిస్టెంట్. ఫోన్ మనం క్విక్గా ఆన్ చేద్దాము. వెల్కమ్ టు నథింగ్ పవర్డ్ బై ఆండ్రాయిడ్. ఫోన్ బూట్ అవుతుంది. సో బూట్ అయిపోయే లోపు మనం కంప్లీట్ స్పెసిఫికేషన్స్ చూద్దాము.
ఫోన్ సెటప్ అయితే కంప్లీట్ చేశాను. నా ప్రీవియస్ మొబైల్ నుంచి డేటా బ్యాకప్ అంతా కూడా తీసుకున్నాను. సో, ఫోన్ చూడ్డానికైతే చాలా ప్రీమియంగా ఉంది. రిఫ్రెష్ రేట్ కూడా చాలా బాగుంది. 6.5 ఇంచ్ ఓఎల్ఈడి డిస్ప్లే, 1080p రిజల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్. సో, బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. హ్యాండ్‌లో హోల్డ్ చేయడానికి కూడా కన్వీనియంట్‌గా ఉంది. బోత్ సైడ్స్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్‌తోనొస్తుంది. అండ్ కెమెరా వచ్చేసి డ్యూయల్ కెమెరా సెటప్ 50 మెగా పిక్సెల్స్. అండ్ దీంట్లో ఇంకొక ఫీచర్ వచ్చేసి ఫ్లిప్ టు సైలెంట్. సో, ఇలా మనం రివర్స్ చేసి పెడితే ఎల్ఈడీ లైట్స్ బ్లింక్ అయ్యి సైలెంట్ అయిపోతుంది మొబైల్. ఫోన్ స్పెసిఫికేషన్స్ చూద్దాము. సెట్టింగ్స్‌లోకెళ్ళేసి అబౌట్ ఫోన్. సో, దీంట్లో వచ్చేసి మనకి నథింగ్ ఫోన్ 1 సాఫ్ట్‌వేర్ వెర్షన్ వచ్చేసి నథింగ్ ఓఎస్ 1, ర్యామ్ వచ్చేసి 8 జీబీ, బ్యాటరీ 4500 మిలియాంప్ బ్యాటరీ. అండ్ ఆండ్రాయిడ్ వెర్షన్ వచ్చేసి 12. హ్యాప్టిక్ సౌండ్స్ వినండి, క్లియర్‌గా వినొచ్చు. హ్యాప్టిక్స్ వచ్చేసి చాలా బాగుంది. మీరు వినొచ్చు ఇక్కడ ఎలా వస్తుందో. నేను మళ్ళీ ప్లే చేస్తాను, చూడండి. అండ్ ర్యామ్ మేనేజ్మెంట్‌కి వచ్చేసరికి నేను బ్యాక్‌గ్రౌండ్‌లో చాలా యాప్స్ రన్ చేస్తున్నాను. సో, పర్ఫార్మెన్స్‌లో అయితే ఎలాంటి ఇష్యూస్ లేవు. నేనైతే ఏం నోటీస్ చేయలేదు. క్విక్ సెట్టింగ్స్ అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు. అవి బ్యాటరీ సేవర్ గానీ, గ్లిఫ్ ఆన్ గానీ, లేదంటే ఆటో రొటేట్ గానీ, అలారమ్స్, వైఫై ఆన్ ఆఫ్ అండ్ బ్లూటూత్ ఆన్ ఆఫ్. క్విక్ సెట్టింగ్స్‌లో గ్లిఫ్ ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. అండ్ డీటెయిల్ సెట్టింగ్స్ కోసం సెట్టింగ్స్‌లోకెళ్తే గ్లిఫ్ సెట్టింగ్స్, ఇక్కడ డీటెయిల్ సెట్టింగ్స్ ఉంటాయి. ఇక్కడ ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. అండ్ లైట్ బ్యాక్ ఎల్ఈడీ లైట్ బ్రైట్‌నెస్ పెంచుకోవడం, తగ్గించుకోవడం చేసుకోవచ్చు. ఎల్ఈడీ లైట్స్ బ్రైట్‌నెస్ ఎలా ఉంటుందో చూద్దాం. సో, ఇలా హై, లో చేసుకోవచ్చు. అండ్ నథింగ్ రింగ్ టోన్స్. మనకి రింగ్ టోన్స్‌కి వచ్చేసరికి 10 డిఫాల్ట్ రింగ్ టోన్స్ ప్రొవైడ్ చేశారు. అది మనకి బ్యాక్ ఎల్ఈడీ లైట్స్‌తోని రింగ్ అవుతూ ఉంటాయి. చూద్దాం శాంపిల్ ఎలా ఉందో. నెక్స్ట్ వచ్చేసి మనం సిస్టమ్ అప్డేట్ చూద్దాము. సిస్టమ్ అప్డేట్ ఇది మనకు ఆండ్రాయిడ్ వర్షన్ 12 సెక్యూరిటీ అప్డేట్ 1 జూలై 2022 వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి గెస్చర్. దీంట్లో మనకి సిస్టమ్ నావిగేషన్, క్విక్లీ ఓపెన్ కెమెరా, ట్యాప్ టు షో లాక్ స్క్రీన్ అండ్ ఫ్లిప్ టు గ్లిఫ్. నెక్స్ట్ వచ్చేసి మనం బ్యాటరీ గురించి చూద్దాము. ఇది 4500 మిలియాంప్ బ్యాటరీతో వస్తుంది. సో, నేనైతే మార్నింగ్ నుంచి యూజ్ చేస్తున్నాను. 34%కి వచ్చింది ఇప్పుడు. సో, దీంట్లో మనం బ్యాటరీ పర్సెంటేజ్‌ని ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. చూసారా పైన? ఇక్కడ ఆన్ చేస్తే మనకి 34% అని చూపిస్తది. బ్యాటరీ యూసేజ్ అయితే ఇక్కడ చూడొచ్చు. సో, 34%, ఇంకా 6 అవర్స్ లెఫ్ట్ ఉంది. స్క్రీన్ ఆన్ టైమ్ వచ్చేసి 5 అవర్స్ 45 మినిట్స్. సో, వాట్సాప్ వచ్చేసి నేను 1 అవర్ 48 మినిట్స్ యూజ్ చేశాను. అండ్ ఫోటోస్ వచ్చేసి 24 మినిట్స్. ఇది బ్యాటరీ యూసేజ్ డీటెయిల్‌గా చూడొచ్చు. అండ్ సో, ఏబీజీ వచ్చేసి నేను 7 అవర్స్ 4 మినిట్స్. అండ్ ట్విట్టర్ వచ్చేసి 24 మినిట్స్. యూట్యూబ్ వచ్చేసి 1 అవర్ 44 మినిట్స్. సో, ఇట్లా బ్యాటరీ అయితే బానే ఉంది పర్ఫార్మెన్స్. 34% ఉంది. ఇంకా 6 అవర్స్ లెఫ్ట్ ఉంది. సో, స్క్రీన్ ఆన్ టైమ్ కూడా 5 అవర్స్ 45 మినిట్స్. సో, ఇదైతే బ్యాటరీ గురించి. చూద్దాం, ఇంకా బ్యాటరీ మేనేజర్ అయితే ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. సో, ఇంకా కంప్లీట్‌గా టెస్ట్ చేయాలి. సో, డీటెయిల్ రివ్యూలో చూద్దాం ఇంకా డీటెయిల్డ్‌గా. నెక్స్ట్ వచ్చేసి కనెక్టెడ్ డివైస్. ఇది స్మార్ట్ టీవీ, ఏసీ, ఫ్రిడ్జ్ ఇట్లాంటివి కనెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి డిజిటల్ వెల్ బీయింగ్. సో, ఇదొచ్చేసి మనం ఏ యాప్స్ ఎంతసేపు యూజ్ చేసాము అండ్ పేరెంటల్ కంట్రోల్స్ వచ్చేసి పిల్లలు ఏమేమి యూజ్ చేస్తున్నారు ఇవన్నీ కూడా కంట్రోల్ చేసుకోవచ్చు దీంట్లోంచి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎక్స్పెరిమెంటల్ ఫీచర్స్. ఇదైతే టెస్లాకి ప్రెజెంట్ అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేసి కెమెరా క్వాలిటీ చూద్దాము. నేనైతే కొన్ని పిక్చర్స్ తీశాను. ఇది అవుట్‌డోర్‌లో నార్మల్. ఇది అల్ట్రా వైడ్ యాంగిల్ అండ్ 2x జూమ్.
ఇది కూడా రూమ్ లైట్. ఇది వచ్చేసి బొకే ఎఫెక్ట్, పోర్ట్రైట్ అండ్ మ్యాక్రో. అది ఫ్రెండ్స్ నథింగ్ ఫోన్ 1 అన్బాక్సింగ్ అండ్ ఫస్ట్ ఇంప్రెషన్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్. దిస్ ఇస్ వినయ్, Info91 signing off.